నా డబ్బు, నా ఇల్లు, నా ఏరియా కర్ర, నా వడ్రంగి తయారు చేసిన కుర్చీవి నేను తొడగొడితే రావేమే? ఆడెవడు ఊరుగా నుంచి తొడగొడితే వచ్చావు, నేను గుడితే రావా? రావే రా. పాపం అలా తొడవాచేలా బాదుకునే బదులు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయి రావచ్చుగా. ఏమే నువ్వేమైనా ప్రధానమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. రోజు నే కూర్చునే కుర్చీవే కదే, నే పిలిస్తే రావేంది? కన్నెర్ర చేసినా రావు, కంఠనవలాలు దిగెట్టు అరిసినా రావు. ఆడు మాత్రం దా 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 అనకుండానే బొచ్చు కుక్కుతో కప్పుకుంటూ వచ్చినట్టు వచ్చావు. నాకు రావేంది? రావే, నీకు రంగే ఇత్తా. ఇంత లేవు నీకు నన్ను కోయాలంటే తమ్ముడు, అన్నబాధ తీర్చాలంటే ఒక్కటే మార్గం. డేగల చిన్న వీరభద్రుడికి కబురు చెయ్యి. ఇంతమందిని కొట్టేళ్ళాడు, ఆడి మాత్రం బతకనిస్తాడా? వీరభద్రుడు భవానీ ప్రసాద్ ని చంపితే అన్న తలనొప్పి తగ్గుతుంది. ఆడి చేతిలో ఈడు చస్తే ఆ కేసు మీద భవానీ ప్రసాద్ ని ఉరికంబో ఎక్కించచ్చు. బాబు గారు కోడి పుంజు మీదకి ఏ పుంజు పోటీకి వచ్చిందో గానీ దానికి కోడి పందాలు మామూలుగా ఉండవు. నేను కోడి పందాలు వద్దామా? ఏంటయ్యో వరుసగా దాన్ని సరసానికి వచ్చావా? మా గురుడు కోడి కందంటే నీ కోడి పల్టీలు పల్టీలు కొట్టి ఫ్యాక్టరీ అవతల పడుతుంది. ఇది మామూలు పుంజు కాదు, రాచమల్లు. ఇది రాచమల్లు అయితే నా పుంజు రతనాల్లో చిట్టిమల్లు మునిమనవడరా బావా. చిట్టిమల్లు చూడు బావా, రాచమల్లు దెబ్బ. వీడు మనిషా మర్రి చెట్ట? ఈ పర్సనాలిటీ ఆడిదరు. తారెంపూడిదేనా? కనపడతలేదా పుంజులు కొట్టుకుంటే? భవానీ ప్రసాద్ ఎవరిక్కడ? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? సుక్కల్లో చంద్రుల్లో ఉన్నాడు ఈయనే. ఆపండ్రా పందెం. కోడి పుంజులు కొట్టుకుంటే ఏముందిరా, నువ్వు నేను కొట్టుకుందాం రా. చిన్న పిల్లల్ని చేసి నరసింగరాయుడు తమ్ముళ్ళని కొట్టడం కాదు, తమ్ముంటే నన్ను పడగొట్టు. ఎడకర్ర లాంటి నిన్ను పడగొడితే ఉందిరా, మీ నరసింగరాయుడిని రమ్మను, వాడి మెడకర్ర విరిచేస్తా. ఈ చేతులతో 100 మందిని చంపా. శిశుపాలుడిలాగా లెక్క డేటు పూర్తయి ఉంటుంది, అందుకే ఇక్కడ చావడానికి వచ్చావు. చంపడం తప్ప చావడం తెలియనోణ్ణి. నేను గెలవడం తప్ప ఓడడం తెలియనోణ్ణి. అయితే చేయగలుపు. వీడి లెవెల్ కి నువ్వెందుకు బావా, మన చిట్టిమల్లు చాలు. చిట్టిమల్ల ఎవడాడు? ఎంత ఉంటాడు? ఇదిగో ఎగిరితే అంత ఉంటాడు, ఎగరకపోతే ఎంత ఉంటాడు. ఒరే చిట్టిమల్లు రారా. చిట్టిమల్లంటే కోడిపుంజ. అది కాలి కట్టుకో. చిట్టిమల్లు కాలి కూడా కట్టండ్రా. అదండ్రా అది దెబ్బకైపోవాడు. నువ్వు మా చిట్టిమల్లు రోడిస్తే నన్ను ఓడించినట్టే, అది పారిపోతే నేను పారిపోయినట్టే. ఎడంకాల్తో తొక్కి చంపేస్తా. చెట్టిమల్లు చూపించరా.
నీ పల్నాటి పౌరుషాన్ని పల్నాటి దెబ్బంటే అది కారంపూడిలో గత్తిపేట పడిందంటే చెందిన నెత్తురు కరీంనగర్ లో పడుతుందిరా. పుంజు చంపిందా? కోడి పుంజు సిగ్గులేదురా? నా అమ్మ కడుపున నాయనకాయలు అట్ట పుట్టారా? తొడగొట్టెళ్ళి నోణ్ణి సాటుగా చంపడమేంటి? నేను నాగాయలంక నరసింగరాయుణ్ణి. అన్ని నశతులతోటే నరకాల. వద్దన్నా, ఆడే మగాడు అనుకుంటే ఆడి కోడి ఈక కూడా మనం పీకలేకపోయాం. అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పళ్ళెం తీసుకెళ్దామంటావా? వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి. నా రేంజి ఇదిరా అని నిరూపించాలా? గురదాల మీద ఒట్టు. ఆడికి గుణపాఠం చెప్తాను. చూడండి సంబంధం, వేయించండి శుభలేఖలు. స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింగరాయుడు? నువ్వు తొడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా. పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో. అమ్మా, నాన్న ఏందమ్మా భయపడుతున్నావా? చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చెప్తారు. బాంబులాట పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా, పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు పట్టుకెళ్తారు. పంతులు రేయ్, ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిలో దొక్కేయండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కట్టుబాడ రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా? తెంగరితనం వల్ల పట్టాంగం తిరగేస్తానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమగంటంలో బయలుదేరావు. ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. పంతులు రేయ్, పంతులు పంతులు. హలో నరసింగరాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చేస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. నానేరా చస్తాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. చచ్చిపోతావరా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ప్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దమేట్లా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా, బండా పన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుర్తుందంటే బాంబులన్నీ పేలిపోయి. అయ్యా, బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంత భయపడతావు ఏంటి పెళ్లి? ప్రాణం పోతుంది, పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతికుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షంతలు. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా.
ఆ.